నమో వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి, గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు, కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైన గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు. విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమ చేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటివిలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను, గురువు ప్రాముఖ్యతను చాటి చెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో, సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు, పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఏర్చి కూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. తెలుగు సాహిత్యాన్ని, భారతీయ ఆధ్యాత్మికతని రెండు చక్రాలుగా సమన్వయపరుస్తూ తన జీవన విధానాన్ని, జీవన రథాన్ని కొనసాగిస్తున్న ఘనులు, కవి, సంపాదకులు, జ్యోతిష్శాస్త్ర పండితులు, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు డాక్టర్ సాగి కమలాకర శర్మ గారు. తెలుగు సాహిత్యాన్ని, భారతీయ ఆధ్యాత్మికతను రెండు చక్రాలుగా జీవన రథాన్ని సమన్వయంతో సాగిస్తూ కవిగా, సంపాదకులుగా, జ్యోతిష్యులుగా, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ సాగి కమలాకర శర్మ గారు ప్రసిద్ధులు. అనేక తాత్విక భావనలపై వారి అంతరంగాన్ని, పరిశీలనా దృష్టిని, తులనాత్మక అధ్యయనాన్ని ఆవిష్కరించబోతున్న డాక్టర్ సాగి కమలాకర శర్మ గారితో ఈ వారం గురుదేవో భవ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుగారు నమస్కారం అండి. గురుగారు సాహితీవేత్త, జ్యోతిశాస్త్ర పండితులు, సర్వం తెలిసిన జ్ఞాని, లౌకికంగా లోకంలో ఉంటూ అన్నీ నడిపిస్తున్నారు. తమరికి వీటన్నిటి యందు ప్రవేశం ఎలా జరిగింది గురుగారు? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఓం నమో వెంకటేశాయ. ఏదైనా లోకంలో ఒక మార్గంలోకి ఒకరు వస్తున్నారంటే ఆ మార్గం వెనుక తన కర్మలు ఉంటాయి, తమ పూర్వీకుల యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఎక్కడో ఉన్న వ్యక్తి ఎక్కడికో వస్తాడు, ఎక్కడి నుంచో ఎవరి ద్వారానో ఈ లోకానికి వస్తాడు. వచ్చినవాడు మరొకరి దగ్గరికి చేరుతాడు, కొంత నేర్చుకుంటాడు, ఇంకా ముందరకు వెళ్ళిపోతూ ఉంటుంటాడు. ఈ డిజైన్ అంతా మనము నేర్చుకున్నాము, మనం వెళ్ళామనుకుంటే అహంకారం అమ్మా. ఇది భగవత్ సంకల్పమే. ఏ మార్గంలో ఎవరు వెళ్ళినా, ఒకరు సాహిత్యంలోకి వెళ్ళొచ్చు, ఒకరు జ్యోతిషంలోకి వెళ్ళొచ్చు, ఒకరు రాజకీయ రంగానికి వెళ్ళొచ్చు, లేదా సంగీత రంగానికి వెళ్ళొచ్చు. ఏదైనా సరే ఒక వ్యక్తి ఆ మార్గంలోకి ఎందుకు వెళుతున్నాడు, ఎట్లా వెళ్తున్నాడు అనేటటువంటిది మనం చూజ్ చేసుకున్నాం అనుకోవటం అనేటటువంటిది మనకు కొంచెం అహంకారంగా చెప్పుకునే మాటలు అవుతాయి. భగవంతుడు నడిపిస్తుంటే వెళ్తున్నాం అనుకోవటం అనేది అది మనం అనుకునేటటువంటి ఒక వినయమైన మార్గం. ఈ మార్గంలోకి ఎట్లా వచ్చారు ఏంటి అనే పదం ఏమీ లేదు. ఇది భగవంతుడు నడిపిస్తున్నాడు, ఈ శరీరాన్ని తీసుకెళ్తున్నాం అంతే. కానీ గురుగారు గొప్ప అదృష్టంగా భావించాలంటే ఆ మార్గం, భగవంతుడు నిర్దేశించిన మార్గం ఇదే నాకు అని తెలుసుకోవడం, ఆ ఎరుక రావడానికి మాత్రం సాధన అవసరం అంటారా గురుగారు? సాధన అవసరమైనప్పుడు సాధన చేసి ఆ మార్గంలోకి కొంత జ్ఞాన మార్గంలో వచ్చినప్పుడు మనిషి ప్రశాంతంగా ఉంటాడు. లేకపోయేటట్టయితే నేను ఇటువంటి వాణ్ణి అనే అహంకారం పక్కకు వస్తుంది. ఈ అహంకారం కలిగి నేను అయ్యో ఇక్కడే ఉండిపోయాను, ఈ మధ్యలో ఘర్షణతో ఈ జీవితం కొనసాగుతుంది.
ఈ ఘర్షణామయమైన జీవితం వల్ల కర్మ పెరుగుతుంది, కర్మ మళ్ళీ వచ్చే జన్మకు మళ్ళీ కూడా కొత్త సూక్ష్మ జీవితం తయారవుతుంది. అందుకని అలా రాకుండా ఉండాలనుకునేటట్టయితే మనలో అహంకారం పోవాలి. నడిపించేది భగవంతుడు, నేను పర్ఫెక్ట్గా ఇచ్చిన డ్యూటీని చేస్తున్నానా లేదా అనేది ఆ క్షణానికి చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నానా లేదా, ఇంతవరకే ఈ ప్రశ్న. ఇది భగవంతుడు నిర్వహిస్తున్నటువంటి విధానం అనుకుంటా. మీలో భగవంతుడు అడుగుతున్నాడు, నాలో భగవంతుడు చెప్తున్నాడు. సర్వాంతరాత్ముడవు శరణాగతుడనేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. సర్వాంతరాత్ముడవు శరణాగతుడనేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. ఊరుకున్న జీవునికి ఒక్కొక్క స్వతంత్రమిచ్చి కోరేటి అపరాధాలు కొన్ని వేసి. గురుగారు తమరు జ్యోతిశాస్త్ర పండితులు. జ్యోతిశాస్త్రం అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ విపరీతమైన ఆసక్తి, మన గొప్ప సంపద అని చెప్పుకోవాలి. అసలు జ్యోతిశాస్త్ర మూలాలు ఎక్కడి నుంచి మనకు అందుబాటులోకి వచ్చాయి? జ్యోతిషం చాలా అతి ప్రాచీనమైన మొట్టమొదటి శాస్త్రం. అసలు జ్యోతిషం అనేది మానవ జీవితంలో మొట్టమొదటిగా మనిషిని ప్రేరేపణ చేసిందే జ్యోతిషం. జ్యోతిషం అనగానే ప్రస్తుతం మనం అనుకునేది ఈ చేతులు చూట్టాలు లేదా మీ జాతకం ఏంటో చూట్టాలు అనేటటువంటిది చాలా తర్వాత వచ్చిన కాన్సెప్ట్. సూర్యుని వెలుగు మనిషిని ప్రేరేపించింది, చంద్రుని వెలుగు మనిషిని ప్రేరేపించింది. ఆ వెలుగు ప్రేరేపణ మనకి ఇవ్వటం వల్లనే రాత్రి అయినప్పుడు చీకటి అయితే మనిషి భయపడ్డాడు, పగలగానే ఆనందపడ్డాడు. ఈ ఆనందించిన విధానం తనకు జ్ఞానం వల్ల ప్రకృతి కనిపిస్తుంది కాబట్టి అక్కడ నీళ్లున్నాయా ముళ్ళు ఉన్నాయా చూసుకొని వెళ్ళగలిగే అవకాశం ఏర్పడింది. మొదటి జ్ఞానం ఎవరిచ్చారు? సూర్యుడిచ్చాడు. రాత్రిపూట నిద్రపోయాడు, పౌర్ణమి వచ్చినప్పుడు వెలుగులో ఆనందపడ్డాడు, అమావాస్య వచ్చినప్పుడు భయపడ్డాడు. అమావాస్య నుంచి పౌర్ణమికి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ వెలుగు ఎప్పుడు వస్తుంది లెక్కలు కట్టింది మొట్టమొదలు మనకు ఉండేటువంటి జ్ఞానం వల్ల. అక్కడ మొదలైంది మన జ్యోతిషం. అంటే మీరు ప్రిమిటివ్ మ్యాన్ అనుకుంటూ ఏదైనా ఒకవేళ కనుక ఆధునికంగా చెప్పదలుచుకునేటట్టయితే అతనికి అసలు ప్రేరణనిచ్చిందే ఆకాశంలో ఉండేటటువంటి మనకు జ్యోతిష్యులు. ఇప్పుడు శాస్త్రం ఎప్పుడు మొదలైంది అంటే ఆ శాస్త్రం ఉండటం వల్లనే మనిషి మొదలయ్యాడు. అంతకుముందు వ్యక్తి కేవలం జంతువు. ఈ భావన మనిషిలోకి వచ్చిన తర్వాత ఈ బుర్ర కొద్దుగా భగవంతుడు ఇస్తుంటే దీన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చేసి మనిషిగా మారటం స్టార్ట్ చేస్తాడు. చేస్తున్నప్పుడు ఇంకా కాలక్రమంలో కొనసాగుతూ ఉండేటట్టయితే ఈ ప్రకృతి మీద ఈ వెలుగుల ప్రభావాలు ఉన్నాయి. ఆ ప్రకృతి మనకు సజెషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. మన పర్సెప్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే మన కళ్ళ కొంత దూరమే చూడగలం, మన చెవులు కొంత దూరమే వినగలం, మనకు కొంత స్పెక్ట్రమే కళ్ళకు కనపడుతూ ఉంటుంది. కానీ కొన్ని జీవులకు స్పెక్ట్రం పెద్దది కనపడుతుంది. అవి దాన్ని చూసి స్పందిస్తే ఆ స్పందనను చూసి మనం లెక్కలు కట్టడం మొదలైంది. అట్లాగే మనం వినలేము, కుక్క వింటుంది. వర్షం పడుతుంది మనకు తెలియదు, గాడిదకి తెలుస్తుంది. అందుకని ఇటువంటి ప్రకృతి జీవులను కూడా అబ్జర్వ్ చేయడం అనేటువంటి మొదలుపెట్టేసేసి దీంట్లో లెక్కలు కట్టే విధానం అంతా సిద్ధాంతం అని, తర్వాత సంహిత, హోర, అంక, ప్రశ్న, శకున, ఇవాళ రోజుల్లో వాస్తు, ముహూర్తాలు, జాతకాలు, ఇట్లా నెమ్మదిగా అది విస్తరించి ఇప్పుడు సముద్రం అంత పెద్దది అయింది. మొత్తం మనిషి ఆలోచన పరిధి విస్తరించడానికే మొట్టమొదటగా ఈ జ్యోతిష్ శాస్త్రం వచ్చింది. అనేక రకాల భాగాలుగా ఇప్పుడు విస్తరించిపోయింది. అది ప్రతి సబ్జెక్ట్ ఇప్పుడు పెద్ద శాస్త్రం. అట్లా మారిపోయి మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి, దాంట్లో వెనక వెలుగు ఉంటుంది. వెలుగున్న చోట ప్రతిదీ జ్యోతిషం అని మేము చెప్తాం. కానీ గురుగారు ఒక సందేహం కలుగుతుంది. పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుమ నీవే నారాయణ. పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుము నీవే నారాయణ. పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుము నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా,
ఇదంతా సర్వాంతర్యమైన హరియే అయితే మరి ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా జ్యోతిష్ శాస్త్రం వంటి ఒక గొప్ప శాస్త్ర సంపదని మనం పెట్టుకుని దాన్ని జీవితంలో ఎలా సమన్వయపరచుకోవాలి? చాలా మంచి ప్రశ్నమ్మా. అంతయు నీవే హరిపుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ అనుకోగలిగినప్పుడు ఆ స్థితిలో ఏ జ్యోతిష్యం అవసరం లేదు గురుగారు. కానీ లోకంలో జ్ఞాన పరిమితి అందరికీ ఒకే రకంగా లేదు. మనిషి ఈ లోకానికి వచ్చినటువంటి సమయం చాలా తక్కువ, 70-80 మ్యాక్సిమం. మన వాళ్ళు లెక్క కట్టింది, జ్యోతిశాస్త్రం లెక్క కట్టింది, పరాశరుడు చెప్పింది 120 ఏళ్ళు. ఈ మాత్రం సమయాన్ని మీరు లెక్క కట్టిన సందర్భం లోపల మనకు శంకరాచార్యుల వారు, ప్రహ్లాదుడు వీళ్ళందరూ చెప్తూ ఉంటుంటారు వేరు వేరు భాగవతంలో కానీ వివేక చూడమణిలో కానీ. సగం జీవితం చీకట్లో వెళ్ళిపోయింది, సగం జీవితం వెలుగు. దాంట్లో బాల్య కౌమార శైశవ అవస్థలన్నీ కూడా వెళ్ళిపోయి ఆ తర్వాత వృద్ధాప్యం వెళ్ళిపోతే జ్ఞాన సంపాదన వయస్సు చాలా తక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ తక్కువ జ్ఞాన సంపాదన సమయం లోపల ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించేసి ఈ శరీరానికి ప్యూరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. శుద్ధత కావాలి. ఈ శుద్ధత ఏర్పడితే భగవంతుడు వీడు. కానీ ఆలోచనాక్రమ పరిణతి వల్ల తనకు అనేక రకాల కర్మలు పూసుకొని రావటం వల్ల ఏమైపోయిందంటే వేరువేరు ఆలోచనలు చేసుకుంటూ తనను తాను బలహీనపరుచుకున్నాడు. ఈ బలహీనపరుచుకున్నటువంటి వానికి ఈ జ్యోతిషాస్త్రం ఎక్కడ ఉపయోగపడుతుందంటే, అయినా నీ సమయం ఇప్పుడు బాగుంది, ఇప్పుడు నువ్వు 5 పైసలు పనిచేస్తే 50 పైసలు రిజల్ట్ వచ్చేటటువంటి సమయం. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ సమయంలో ఎక్కువ సాధించు అని చెప్పేసి అని అంటాం. మనం చెప్పినప్పుడు వాడికి ఏం అర్థమవుతుందంటే దాదాపుగా ఇప్పుడు 5 రూపాయలు ఖర్చు పెడితే 50 రూపాయలు వస్తాయని రూపాయల రూపంలో అర్థమవుతుంది. మనం చెప్పేది యాక్చువల్గా ఏంటంటే తక్కువ సమయంలో పుణ్యం చేసుకో, ఎక్కువ పుణ్యం వచ్చే సమయము, అంటే నిన్ను శుద్ధి చేసుకునే చాలా మంచి సమయం అని మనం చెప్తూ ఉంటుంటాం. వాళ్ళు అదే పని చేస్తారు. కాకుంటే ఏంటంటే ఈ లోక వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పడిపోతూ ఉంటుంటారు. ఇంకా అదే సమయం బాలేదన్నప్పుడు అధిక ప్రయత్నం చేసేసి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సమయం బాలేదనైనా కొంచెం జాగ్రత్తగా ఉండి కింద పడొద్దు, ఇంకా ఇప్పుడు ఇట్లా ప్రశాంతంగా కొనసాగించుకో. మనం లైఫ్ స్టాక్ మార్కెట్ లాగా ఉండకూడదు. ఒకసారి బాలేదన్నప్పుడు ప్రశాంతంగా మొదలు కావాలి, బాగుందనగానే కొంచెం ఎదగాలి, మళ్ళీ కొనసాగాలి, మళ్ళీ ఎదగాలి, మళ్ళీ కొనసాగాలి. ఇట్లా కింది స్టెప్ నుంచి మీకు ఎండ్ ఆఫ్ స్టెప్లో పైనే కనిపించాలి. నెక్స్ట్ లైఫ్ ఇక్కడ స్టార్ట్ కావాలి మళ్ళీ. అందుకని మీరు ఇట్లా ఎదగాలని చెప్పడానికి జ్యోతిషాస్త్రం ఉపయోగపడుతుంది. లేకపోతే ఏంటి, ఒకేసారి బాగా ఎదుగుతాడు, మళ్ళీ ఒకసారి కిందికి వెళ్తాడు. పరమపద సోపాన పటం అని మనకు దొరుకుతుంది. ఆ విధమైన జీవితం అనమాట. ఎదగడం కింద పట్టడం. దాని నుంచి రక్షించడానికి ఒక సరియైన సమయం చూసి మీ కర్మలను అనుసరించి ఈ శాస్త్ర సంబంధంగా నువ్వు పుట్టిన విధానం ఇది, నీ మనస్తత్వం ఇది, నువ్వు ఈ విధంగా ఆలోచించవద్దు, ఈ విధంగా ఆలోచిస్తే మంచిది అని చెప్పేసి గైడ్ చేయడానికి జ్యోతిష్ శాస్త్రం కన్నా గొప్ప శాస్త్రం ఈ ప్రపంచంలో ఇంకో శాస్త్రం లేదు. అంటే ఆత్మజ్ఞానానికి ఒక మార్గం అది 100%. అంటే మనం జరుగుతున్న పరిస్థితులతో మనం ఎక్కడ ఏ విధమైన సంఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళడానికి ఒక సాధనం. లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తనను తాను తీర్చిదిద్దుకోవాలి మొట్టమొదటి వ్యక్తి. ఆ తర్వాత తనను ప్రేరేపించేటటువంటి 3 లెవెల్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. మీరు సంఘ వ్యవహారం ఒకటి, ప్రకృతి వ్యవహారం ఒకటి, దీన్నన్నింటినీ నడిపించే ఆత్మ వ్యవహారం ఒకటి. సంఘ వ్యవహారం అంతా కూడా బాగా తెలిసినటువంటి వాడిని మేధావి అనాలి. సంఘాన్ని నిర్వహించేది ఇప్పుడు మనకు కరోనా కాలం వచ్చింది. ఏ సంఘము కూడా ఎవరు ఏం చేయలేరు. ప్రకృతి నిర్వహణ, ఈ ప్రకృతి నిర్వహించేటటువంటి దాని యొక్క విధానాన్ని గమనించిన వాడిని ఈ రోజుల్లో సైంటిస్ట్ అన్నాం, పూర్వకాలంలో ఋషులు అన్నాం. అంతకుముందుగా ఈ రెండింటిని దాటి ఉండేటటువంటి విధానం ఏంటంటే ఇన్నిటినీ కాపాడే అంతయు నీవే హరిపుండరీకాక్ష. అంతయు నీవే హరిపుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే
ధరా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఆ వెనకకు వెళ్ళి చూసేటట్టయితే ఆ తత్వం ఇన్నిట్లోనూ వ్యాపించి ఉంది. ఆ వ్యాపించి ఉన్నటువంటి తత్వానికి చేరుకోవడానికి ఈ 3 లెవెల్స్లో ఎదగాలి. ఈ 3 లెవెల్స్లో లాస్ట్ లెవెల్స్కు జ్యోతిషానికి సంబంధం ఏమి ఉండదు. అది అక్కడ పరమాత్మ స్థితి. అది ఈ మొదటి 2 స్థితుల్లోనూ కూడా మనం జ్యోతిష్ శాస్త్రాన్ని అప్లై చేయొచ్చు. వ్యక్తిని శక్తిగా తీర్చిదిద్దడానికి టైం చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు ఒకటి ఏ పనైనా చేయదలుచుకునేటట్టయితే ఉదాహరణకు సంతానం కావాలి మంచిది అనుకున్నారనుకోండి. ఉత్తమమైన సంతానానికి క్షేత్రం ఒకటి కావాలి, లేదా భూమిలో గింజ పెట్టినప్పుడే అనుకోండి. పోనీ గింజ మా దగ్గర ఉంది, ఇది శక్తివంతమైన గింజ అయి ఉండాలి, పొలం చవట భూమి కాకూడదు, మంచి భూమి అయి ఉండాలి. ఇది పెట్టడానికి ఒక కాలం కావాలి కదా. నేను తీసుకొచ్చేసి ఎండాకాలంలో మండు టెండల్లో నేను నాటుతాను, ఇప్పుడు మొలక రావాలని చెప్పేసి కోరుకున్నారనుకోండి, మనకంత మూర్ఖత్వం. అటువంటి సందర్భంలో జ్యోతిషాస్త్రం ఉపయోగపడేది ఏంటి, నాయన ఈ సమయంలో ఈ గింజ పెట్టిన ఆయన మంచిది అని చెప్పేసి చెప్పడానికి పనిచేసి వ్యక్తిని ప్రోత్సహించి ఆత్మవిశ్వాసం పెంచేటట్టుగా చేస్తుంది. అయితే కొంతమంది ఈ అదృష్టానికి నోచుకుంటారు, మరి కొంతమంది దీనికి నోచుకోరు. ఇది కూడా భగవంతుడి ఆశీస్సుల వల్ల వెనుకనే మనం అందరం చెప్పేది కర్మ సిద్ధాంతం. ఎందుకు ఎవరికి చేరట్లేదు ఈ భావన, ఎందుకు చేరుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ రూపం లోపల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళటం వల్ల వాళ్ళ యొక్క ఒక మాట వినేసేసి వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఉంటుంటారు. 100 మంది చుట్టూ తిరిగి టీవీలో ప్రోగ్రామ్స్ అన్నీ చూసి అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉంటారు. జ్యోతిషం మేడ్ ఈజీ, జ్యోతిషం మేడ్ హార్డ్, జ్యోతిషం మేడ్ కన్ఫ్యూజన్ కూడా అనేక రకాలుగా బాధలు పడుతున్న వారు ఉంటారు దీంట్లో. అంటే బలహీనుడు బలవంతుడు అని 2 ఉంటారమ్మా. భగవంతునితో చేరి ఆనందంగా బతికేవాడు బలవంతుడు. ఎప్పుడైనా భగవంతునితో దూరంగా ఉండే బలహీనుడు ప్రతిదాని మీద ఆధారపడతాడు, బలహీనంగా ప్రతిదాన్ని చూస్తూ ఉంటాడు, ఆనందంగా జీవించలేడు. ఆనందంగా జీవించగలిగినటువంటి వ్యక్తికి ప్రపంచంలో ఏదైనా సమానంగానే ఉంటుంది. శరణం బితడే సకలము నాకును, శరణం బితడే సకలము నాకును, వెరవున మనసా వెదకవో ఈతని, శరణం బితడే సకలము నాకును, వెరవున మనసా వెదకవో ఈతని, శరణము బితడే సకలము నాకును, సకలము నాకును. ఆనంద స్థితికి చేరుకోవడానికే ఇవన్నీ సాధనాలు. ఏ శాస్త్రమైనా అదే పనిచేస్తుంది. జ్యోతిష్ శాస్త్రం అత్యున్నతంగా పనిచేస్తుంది. ఎందుకంటే జ్యోతిషం చదువుకున్నవాడు కానీ జ్యోతిషాన్ని గురించి కొంచెం అధ్యయనం ఏ రూపంలో చేసినా వాడిది ఎక్కడ తిరగాలి, మామూలుగా ఈ లోకంలో తిరగడం. మిగిలిన ఏ శాస్త్రాలైనా చూడండి ఈ లోకంతో తిరుగుతుంటారు. లోకంలో తిరిగినప్పుడు ఘర్షణ ఉంటుంది, ఎప్పుడైనా ప్రకృతితో సమన్వయం ఉంటుంది. ఈ గ్రహం అక్కడుంది, ఆ గ్రహం అక్కడుంది, ఆ నక్షత్రం దగ్గర ఉంది, ఈ నక్షత్రం ఈ పాదంలో ఉంది అనుకున్నప్పుడు తెలియకుండా మైండ్ అంతా ఎక్కడ ఉంటుందంటే విశ్వాంతరాళంలో సంచరిస్తుంది. ఇప్పుడు విశ్వాంతరాళంలో సంచరిస్తుంటున్నప్పుడు పోతన చెప్పినటువంటి పెంజీకటి కవ్వలనెవ్వడు ఏకాకృతి తెలుసు అతనిని సేవింతునని గజేంద్ర మోక్షంలో చెప్తుంటాడే, అక్కడ దాకా చేరగలిగేటందుకు ఈజీ సాధనం జ్యోతిషం. జ్యోతిష్ శాస్త్రం అందరూ ఏమనుకుంటారంటే కేవలం లోక వ్యవహారం కోసం జ్యోతిష్ శాస్త్రాన్ని చదవటం అనేది చాలా లోయర్ లెవెల్. మా దగ్గర కూడా ఫలిత జ్యోతిష విధానం బాగా అర్థమయ్యేటటువంటి వాడంటే సరే సాధారణ వ్యక్తి. ఈ సాధారణ వ్యక్తి పెద్దవాడయ్యాడు ఈ రోజుల్లో. ఏదో చెప్తున్నాడే, ఏదో ఫలితాలు చెప్పుకుంటాడు. దాని వెనక సిద్ధాంతాన్ని చూడగలగాలి, దాని వెనక ప్రకృతిని చూడాలి, ప్రకృతి వెనక ఉండేటటువంటి ఆ తత్వాన్ని చూడగలిగేటువంటి విధానం. ఎందుకంటే జ్యోతిషం నేర్చుకున్నదే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవటానికి. కానీ మన వాళ్ళు ఏంటంటే ఆత్మజ్ఞానం మర్చిపోయి జ్యోతిషంలోకి వస్తే ఈ 4 రోజుల లోపల 4 ముందర కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పోజర్తోనే కాసేపట్లో నేను జ్యోతిష్కుడు అనే ఒక కొత్త అహంకారాన్ని తయారు చేసుకుని ఈ లోకంలో బతికేస్తున్నాను. గురుగారు ఈ మధ్య చాలా ఇవి ఉపాంగాలు అనాలా లేకపోతే కొత్త పదాలు అనాలా అర్థం కావట్లేదు. వేదిక్ అస్ట్రాలజీ అని కొత్తగా, అస్ట్రాలజీ ఇట్ సెల్ఫ్ అదే వేదిక్కే, కానీ వేదిక్ అస్ట్రాలజీ అని, స్పిరిచువల్ అస్ట్రాలజీ అని కొత్త పదాలు వస్తున్నాయి. వీటి ఉపయోగాన్ని బట్టి లేదు వాటిని ఎలా ఆచరించుకుంటామో దాన్ని బట్టి వస్తున్న ఉపాంగాలు అనుకోవాలా ఇవి?
సాధారణంగా ఇది వేదాంగము, వేదమునకు అంగము. ఒక వేదం యొక్క లక్షణం తెలియాలి అనుకునేటట్టయితే వేదార్థాన్ని చెప్పడం కోసం 6 రంగాలు మనకున్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తదా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మణీషిణ అని. దాంట్లోనూ కూడా జ్యోతిషాం అయనం చక్షుహు అని చెప్పేసి వేద పురుషునికి కంటి స్థానంగా చూడబడింది ఈ జ్యోతిష్ శాస్త్రం. ఇప్పటికీ అదృష్టమో దురదృష్టం ఇంకా క్లారిటీ లేదు, కానీ వేదానికి సరి అయినటువంటి వ్యాఖ్యానం ఇవాటికి లేదు. ఇంకా వ్యాఖ్యానం లేదు అనేటట్టయితే చాలామంది ఉన్నదండి అంటుంటారు, కానీ జ్యోతిషం లేదు అక్కడ. ఒక వేదానికి వ్యాఖ్యానం రాయించాలి అనుకునేటట్టయితే 6 అంగాలతో కూడుకున్నటువంటి ఒక మంత్రానికి వాళ్ళు రాయిస్తున్నారు. వాళ్ళు రాయించడం కాదు, ప్రపంచంలో చాలామంది వర్క్ చేశారు. ఇప్పటికి వేదం చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే వేదం అంటేనే తెలుసుకోదగిన జ్ఞానం. ఋగ్వేదం నిండా ఖగోళ శాస్త్రం ఉంది అనుకుంటున్నప్పుడు ఆ ఖగోళం వెనక ఉండే జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ వేదాన్ని ఎవరైనా చూసారా, లేక కేవలం సంస్కృత పదాల ద్వారానే చూసారా? దాంట్లో శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం ఇవన్నీ కూడా భాషాశాస్త్ర సంబంధాలు, లేకుంటే ఉచ్చారణ విధానాలు ఇవన్నీ ఉంటాయి. కల్పము నిత్య జీవిత విధానానికి సంబంధించింది. జ్యోతిషం ప్రత్యేకంగా ఓన్లీ ఖగోళానికి సంబంధించింది. ఆ ఖగోళ సంబంధమైనటువంటి అంశాల్లో ఇంకా లోతుకి ఎట్లా ఉంటుందంటే, ఇవాళ మనం దక్షయజ్ఞ ధ్వంసం అని చెప్పేసి కథ చదువుకున్నాం అనుకోండి. దక్షయజ్ఞ ధ్వంసం అనే కథ చదివేటప్పుడు అక్కడ అధ్యయనం చేయాల్సిన అంశం ఏంటి? శివుడు మొత్తం అందరినీ చంపేశాడు, దక్షుణ్ణి కూడా చంపేశాడు, బ్రహ్మదంగనాథులన్నీ కూడా మొత్తం పాడు చేసి పారేసాయి. సతీదేవి అనేటటువంటి ప్రకృతి అగ్నిలో పడిపోయింది. నెక్స్ట్ కొత్త సృష్టి కావాలి. మరి ఎవరు సమర్థులు అంటే ఎవరు లేరు. ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే వాళ్ళు వీళ్ళు అన్నారు, వాడు ఒక్కడే ఇంతకుముందు బాగా చేసేవాడు, ఇంకెవరికి నాలెడ్జ్ లేదు అన్నారు. మరి నువ్వు చేస్తావా అంటే చేస్తాను అన్నాడు. ఇదంతా కథామార్గం నేను చెప్పేది. చేస్తాను అంటాడు. చేస్తానన్నప్పుడు వాడి తలకాయ వాడికి పెట్టచ్చు కదా. కాబట్టి చెప్పిన మాట వింటాడు అనే వంకతోనే ఒక గొర్రె తలకాయ తీసుకొచ్చి పెడతాడు. సాధారణ అర్థాల్లో మనకందరికీ కూడా గొర్రె అంటే తలకాయ ఊపుతుంది, చెప్పిన పని చేస్తుంది, జీ బాంచన్ అని చెప్పేసి అని అంటుంది కాబట్టి అట్లా పెట్టాడండి, భగవానుడు మహా గొప్పవాడు అని ప్రవచనం నేను బాగానే చెప్పవచ్చు. మరి అక్కడ ఇంకేదో పందితలో ఇంకేదో ఉంటూ కూడా పెట్టచ్చు కదా. వై నాట్ అనే ప్రశ్న మనకు జ్యోతిష్కులకు వస్తుంది. వచ్చిన సందర్భంలో అప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, అయనం అనేటటువంటిది వృషభం నుంచి మేషానికి మారిందని చెప్పడానికి అదో కథ. ఈ కథకు ఆ జ్యోతిష విధానాన్ని అర్థం చేయడానికి తీసుకొచ్చి ఎప్పుడైతే చెప్పారో దానిని మనం ఎస్టాబ్లిష్ చేస్తూ కథ ఈ మొత్తం విధానం అంతా రాసుకుంటూ వచ్చారు. అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసమే ఈ సాహిత్యం మొత్తం కూడా తయారయ్యి ఉంది. ధ్రువుని మొత్తం తయారు చేసి పెడతాడు. ఆయన చిన్న వయసు లోపల దేవుని దగ్గర తీసుకెళ్తాడు. ఆయనపై తపస్సంతా చేస్తాడు. చేసిన తర్వాత నీకు 26,000 ఏండ్ల పాటు నిన్ను అక్కడ ఉంచుతాను పో అంటాడు. 1,00,000 సంవత్సరాలు ఇవ్వచ్చుగా, వచ్చిన సమస్య ఉంది. ఈ 26,000 ఏండ్లు ఎందుకు అనే ప్రశ్న మీరు వేసుకున్నప్పుడు అయనగతి అనేటప్పుడు మనకు విషుగతి ఒక్కసారి ఈ భూమి ఈ ఎదురుగా ఉన్న ధ్రువ నక్షత్రం చుట్టూ తిరిగి రావడానికి పట్టేటటువంటి విషుచరణం 26,000 years. ఇప్పటి రోజుల్లో 25,800 చిల్లర సంవత్సరాలని హిపార్కస్ చెప్తేనేమో అది గొప్ప అయింది. పూర్వంలో ఎప్పుడో రాసుకున్నటువంటి ఈ ధ్రువుని కథ రాసి పురాణంలో ఉంటున్న సందర్భంలో అయనం అనే పదం మొట్టమొదటిసారిగా చెప్పిన సందర్భంలో వీళ్ళు ఇవేం కనపడకుండా పోయినాయి. ఇది మన భారతీయత ఇప్పుడు. అందుకని ప్రతి కథ నరకాసురుడు అంటే ఇప్పుడు మన నరకాసురుడు రాక్షసుడు వాడు ఇట్లా అట్లా కొన్ని వర్గాల వాళ్ళు ఇప్పుడు మా నరకాసురుడు మా వాళ్ళు గారు నరకాశూరుడు కొంతమంది పేర్లు పెట్టుకున్నారు. ఇట్లా పేరు పెట్టుకుని బయటంతా కూడా గొడవలు అనవసరం. ఇంకా సమాజం లోపల అసలు నరకాసురుడు ఆకాశంలో ఇప్పుడు చెప్పిన ధ్రువుని కన్నా ముందున్న ధ్రువుడు. ఇప్పుడున్న ధ్రువుడు ప్రస్తుత జ్యోతిషపురంలో ఉంటే ఇంత ముందున్న ధ్రువుడు కాబట్టి వీడు ప్రాగ్ జ్యోతిషపురం. ఈయన చేసినటువంటి గొప్ప తప్పేంటి? అదితి కుండలాల బహరించాడు. కుండలాల బహరిస్తే అదితి అంటే ఆదిత్యుని తల్లి. ఆయన దగ్గర కావలసినంత బంగారం ఇంకో పెద్దది కొత్త తయారు చేసుకోవచ్చు కదా. మీకు ఒకవేళ మీ దగ్గర పోయినాయి అనుకోండి, పోనీ వెధవ తీసుకువెళ్ళిపోయాడు ఇంకోటి తయారు చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. దానికోసం కొట్లాడాడు ఈయన. దానికోసం భూమిదేవి పోయి వాడు అన్ని తప్పు పనులు చేస్తున్నాడు. వరుణుడి ఛత్రాన్ని తీసుకెళ్లాడు, అదితి కుండలాలు తీసుకెళ్లాడు, వీడంతా తప్పులు చేస్తున్నాడు, వాడిని సంహరించు అని చెప్పింది భూదేవి. భూదేవి పోయి చెప్పింది. తన కుమారుడైనటువంటి నరకుడు, తన కుమారుడు ఎట్లయ్యాడు అసలు? భూదేవి పోయి విష్ణువుకి చెప్పటం ఏంటి? ఈ కథ అసలు తలతోక ఉండదు ఒక్కొక్కసారి ఆలోచిస్తే. అవును, కుకిడి పురాణం అంటాం ఇది. సరే నేను వస్తాను పా అంటాడు. వస్తానులే అని చెప్పేసి అన్నవాడు వెంటనే బయలుదేరి రావాలి కదా. కాదు, కృష్ణావతారం వచ్చిందాక ఆగాలి.
ఆగిన తర్వాత ఆయన సత్యభామ రూపంలో ఈమెను తీసుకుని పోయి ఆయన చంపాలి. ఎప్పుడు ఏ యుద్ధంలోనూ సత్యభామ పాల్గొనదు, ఇక్కడే పాల్గొంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అదితి అన్నప్పుడు ఆదిత్యుని కుండలాలు 2 ఉంటాయి, ఒకటి ఉత్తరాయణం ఒకటి దక్షిణాయనం. ఈ అయనాల్లో మనం పంచాంగాల్లో చూసి చెప్పుకున్నప్పుడు ఉత్తరాయణం మనం చదువుతున్నాం, అక్కడ దక్షిణాయనం ప్రకృతిలో మార్పు ఉంది. ఇక్కడ వర్ష ఋతువు అని చదువుతున్నాం, అక్కడ గ్రీష్మ ఋతువు కనపడుతూ ఉంది. ప్రకృతిలో మార్పులను మళ్ళీ సెట్ చేసుకునేటటువంటి విధానాన్ని తీసుకొచ్చిన సందర్భం లోపల అయనగతి మార్పును సరియైన విధంగా సూచన చేయడం కోసం చెప్పినటువంటి శాస్త్రాలు ఇవి. ఈ కథను మనం అర్థం చేసుకుంటున్నాం, కానీ కథ లోపల వెనుకుండే సారం అర్థం కానంత వరకు మన సాహిత్య లోకం అంతా కూడా ఇట్లాగే ఉంటుంది. సాహిత్యంలో మార్పు వచ్చినప్పుడు ఈ కథ ప్రతీకగా వచ్చింది, ఇది ఖగోళానికి సంబంధించినటువంటిది. ఇటువంటి ఖగోళ కథలన్నీ కూడా ఉన్నటువంటిది మనకు వేదంలో. ఈ విషయం అర్థం కాకుండానే పైపే వాక్యాలతో వేద వ్యాఖ్యానాలన్నీ ఉన్నాయి. ఇవాళ ఒక వృత్రాసురుడు అని పేరు చెప్పాడంటే దీని ప్రకృతిలో వర్షం వచ్చే విధానాన్ని వృత్రుడు ఆపుతున్నాడు. అర్థం ఒకటే కాదు, పరమార్థం, దాని ఆంతర్యం ముఖ్యమని వేదంలో కూడా ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వృత్రుడు అంటే ఆపేవాడు. ఏం ఆపుతున్నాడు? మేఘమండలాన్ని ఆపుతున్నాడు. ఇంద్రుడు వచ్చి వృత్రుడిని చంపుతున్నాడు అంటాడు. ఇంద్రుడు అనేది జ్యేష్ఠ నక్షత్రం, వృత్రుడు అంటే దాదాపు మృగశిర మండలానికి సంబంధించింది. ఇది జూన్ ఆ సమయం లోపల ఈ ఇంద్ర నక్షత్రం సాయంత్రం సమయంలో బయటికి లేస్తుంది. భూమికి ఉన్న పరిమితి ప్రకారంగా ఆ సమయంలో ఆ నక్షత్రం కిందికి వంగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంద్రుడు వచ్చేసి ఏదో వాడిని చంపేశాడు, అందుకని ఈ ప్రకృతి అంతా ఆనందంగా ఉంది. ఇది భారతీయ సంబంధమైనటువంటి చర్చ వరకే, ఎందుకంటే ఈ ప్రదేశంలోనే ఆ సమయంలో వస్తాయి. అప్పుడే మనకు తెలియకుండా నైరుతి ఋతుపవనాలు ఉన్నాయి. ఇట్లా లింక్ దొరికింది మనకు. ఈ ప్రకృతి మొత్తం ఇట్లా లింక్ చేసుకునేటట్టయితే ఈ వ్యవహారమే మనకు వేదంలో ఉంది. ఈ వేద వ్యవహారాన్ని మనం కనుక జాగ్రత్తగా దృష్టి పెట్టుకునేటట్టయితే ఒక జ్యోతిష్ శాస్త్ర మాధ్యమంగా వేదాన్ని ఇప్పుడు అధ్యయనం చేసేటట్టయితే కొత్త దృష్టి ఏర్పడుతుంది. భారతీయమైనటువంటి విజ్ఞానం ప్రపంచానికి అర్థమయ్యే విధానం ఉంటుంది. ఆ విధంగా చూడటం అనేది మనకు కూడా ఇంకా అలవాటు కావాలి. అలవాటు అయ్యేటట్టయితే మన ప్రాచీన సాహిత్యంలో ఎంత గొప్ప విశేషాలు ఉన్నాయి. ఒక జీవన విధానము, ఒక వేదము, దాని వెనుక ఉండే విధానము, ఒక విగ్రహం ఉండే వెనుక ఉండే తత్వము, ఇవన్నీ మనకు అధ్యయనం చేసేటట్టయితే దాంతోపాటు కొంత ప్రాక్టికల్గా కొంత వర్క్, కొన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కూడా జరగాలి. ఇంకా ఆ విధంగా జరిగిపోయేటట్టయితే ఇక్కడ ఉన్నంత గొప్పతనం ఇంకెక్కడ ఉందమ్మా ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేదు. ఇది మహా గొప్పదైనటువంటి కంట్రీ. 2000 ఏళ్ళుగా దీంట్లో వర్క్ లేదు, జరగక ఇప్పుడంతా కూడా మనకేమీ తెలియదు, పక్కవాడికి అంతా తెలుసని ఆ టెక్నాలజీని గొప్పగా చూస్తున్నాం. వాడు నెలగానే పెట్టే భిక్ష కోసం చూసేటటువంటి స్థితికి భారతదేశం వచ్చింది. మనం భిక్ష కోసం చూసిన వాళ్ళం కావమ్మా, భిక్ష వేసిన వాళ్ళం. మన అన్నపూర్ణాదేవి తత్వం మనదంతా కూడా. నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. ఏ మూర్తి లోకంబులెల్లనేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజ మోక్షమీయ జారెడు నాతడే మూర్తిలో కైకహితుడు. గురుగారు, మామూలుగా ఆధ్యాత్మిక సాధనలో మనకు అనేక మార్గాలు ఉన్నాయి. సంగీతము, సాహిత్యము, మంత్రము, ఎన్నో విధాల మనం అలాగే గ్రహాలని అర్చించడానికి మనకేమన్నా ప్రత్యేక మార్గాలు ఉంటాయా? అంటే గ్రహాల తత్వం తెలుసుకుని గ్రహాలతో మమేకమయ్యే ప్రక్రియ ఏమన్నా ఉందా? నిజానికి గ్రహానికి అనేటటువంటిది కూడా తర్వాత రోజుల్లో వచ్చిందేమో. మొట్టమొదటి రోజుల్లో గ్రహతత్వాన్ని మీద దృష్టి పెట్టిన వాళ్ళు మన వాళ్ళు లేరు అసలు. గ్రహం ఈజ్ ఒక రిప్రజెంటేటివ్, అంటే మనకు మధ్యవర్తులు అని చెప్పేసి వాళ్ళ విషయం వీళ్ళకి చెప్పడం, పోస్ట్ మ్యాన్స్. మన వాళ్ళు ఏమైపోయారంటే మనం బలహీనం అవుతున్నా కొద్దీ వీడిని పట్టుకున్నా కానీ ఏదో పైవాడిని దగ్గర తీసుకెళ్తారు కదా అని పిఎని పట్టుకొని మెయిన్ ఆఫీసర్ని గెలిచే పరిస్థితికి వచ్చాం. మూలతత్వాన్ని పట్టుకోవడానికి మన వాళ్ళు ప్రయత్నం చేశారు మొదటి నుంచి కూడా. కాకుంటే ఎవరో ఒక మార్గం వెతుక్కోవాలి. కాబట్టి ఏదైనా మనకు ఉన్నటువంటి విధానం అంతా కూడా 5 మార్గాలు ఏవైనా సరే, అటు భగవంతుని చేరుకోవాలన్నా, గ్రహాన్ని చేరుకోవాలన్నా, ఏ మార్గంలో వెళ్ళాలన్నా కానీ 5 మార్గాలు ఉంటాయి. దాన్నే మన వాళ్ళు ఏం చెప్పారంటే పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యానకోటి సమో లయ అని 5 మార్గాలు. బేసిక్గా వానికి ఇంకా ఏమీ అర్థం కానప్పుడు, ఉదాహరణకు మీ పిల్లవాడు ఉన్నాడు,
చదువుకోవాలి నాయన, జాగ్రత్త, జ్ఞానం సరస్వతి అన్నారు. అంటే ఏమిటి, ఎట్లా ఉంటుంది ఏమీ తెలియదు. ఓ రూపం చూపించాలి. అప్పుడు పూజ. పుస్తకం తొక్కుతున్నాడు, తొక్కకూడదు, ఆమె సరస్వతి, దాంట్లో జ్ఞానం ఉంది అని చెప్పేసి చెప్పాలి అక్కడ. అదే పెద్దవానికి అంత అవసరం లేదు. కాబట్టి ఆ మొట్టమొదటి జీవితంలో ప్రతివాడు కూడా పూజ చేయాలి. పూజ చేసే విధానం లోపల అది భగవంతుని స్వరూపం ఇది అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం. స్వరూపమును దేన్ని స్వరూపంగా చూడాలి అనుకుంటున్నప్పుడు అనేక రకాల విషయాలు ప్రతీకలు మనకు. ఉదాహరణకు సరస్వతి స్వరూపం అని మాట్లాడుకుంటున్నాం. ఈతి సరస్వతి, మరి ఆమెకు ఎందుకు తెల్లబట్టలు వేయాలి? చేతిలో వీణ ఏంటి, అక్షమాలు ఏంటి, పుస్తకం ఏంటి, ఇదంతా దేనికి సంబంధం? మరి విగ్రహం పెట్టింది అయితే మనమే కదా, ఆకాశం నుంచి దిగొచ్చింది కాదు కదా. యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర అనుకుంటూ చక్కగా చెప్పిందైనా. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారాన్ని పోతన చెప్పినటువంటి పద్యాలైన అద్భుతమైన తెలుపు వర్ణాన్ని వర్ణిస్తున్నాయి. ఈ తెలుపు ఎక్కడిది? ఎప్పుడు మన జ్ఞానం వస్తుంది? చీకటి ఉన్నంతసేపు జ్ఞానం లేదు. సూర్యుని వెలుగు ఎప్పుడైతే మన మీద పడిందో వెంటనే జ్ఞానం వచ్చింది. సూర్యుని వెలుగు పడనప్పుడు జ్ఞానం లేదు. ప్రపంచంలో, విశ్వంలో మనకు కనిపించేంత దూరం లోపల సూర్యుని వెలుగు ఎంత ఉంటుందో అంతటిని ఒక దగ్గర కుప్పబోసి ఊహించమని అంటే ఊహించగలరా మీరు అసలు? ఆ ఊహిస్తే వచ్చేది సరస్వతి. ఆ తెలుపు ధనానికి ప్రతీకగా ఈమెకు తెల్లచీర, కూర్చున్నది హంస అనేది ఒక జ్ఞానానికి సంకేతంగా విచక్షణ, అది వాహనంగా చెప్పేటటువంటి విధానం. ఇవన్నీ కూడా ఆ మార్గంలో చూపించేసి ఆ దానికి ఇది ప్రతీక. అంటే ఆ తెలుపుదనాన్ని మీరు చేరుకోవాలనుకుంటే మొట్టమొదటి ఈ మూర్తి స్వరూపంలో కొంత దూరం ప్రయాణం చేసి దీన్ని పూజ చేయండి. తర్వాత దీంట్లో స్తుతి చేయండి. అష్టోత్తర శతనామ పూజ అన్నాం, ఇంకేదో పూజ. టకటక పూజ అయిపోయింది, నాకు కూడా నెంబర్లు అయిపోయినాయి, నాకు కూడా కిలో పుణ్యం వస్తుంది అనుకుంటే తప్పేం అది. ఆ పూజ చేసే సందర్భంలో ఆ నామం వెనక ఆ తత్వం ఏమిటి, ఆ తత్వంతో నేను ఎంత కలిసిపోయి ఉన్నాను. మీరు ఇందాక అడిగారు గ్రహంతో కలిసిపోవటం, ఆ దాంతో కలిసిపోవటం. దానికోసం కాసేపు పాట పాడుకుంటాను నేను. కాసేపు స్తోత్రం లోపల ఇటు పాట ఉంటుంది, ఇటు అష్టోత్తర శతనామాలు ఉంటాయి, ఏవైనా పద్యాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి, ఏవైనా స్తోత్రాలే. దాన్ని పాట పాడుకుంటాను. దాని వెనక తత్వం ఏమిటి, ఆ పాట వెనక తత్వాన్ని నేను అర్థం చేసుకునేటట్టయితే అప్పుడు సరస్వతి స్వరూపం అర్థమవుతుంది. అప్పుడు నేను కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా కానీ ఆ తత్వానికి నేను రిలేట్ అవుతాను. ఆ మూర్తి నుంచి తత్వానికి వెళ్తాను నేను. అప్పుడు పూజ నుంచి స్తోత్రం, స్తోత్రం నుంచి ఇంకా జపానికి వెళ్తాను. అప్పుడు 100 నామాలు చెప్పక్కర్లే, సరస్వతి అనే పదం ఉపయోగిస్తే ఒక్కొక్క అక్షరం వెనక తత్వం అర్థమవుతూ ఉంటుంది నాకు. అప్పుడు నేను మమేకమయ్యేదేంటి, వెలుగుతో మమేకమవుతుంటా. ఆ మమేకమైనప్పుడు జపం, పూర్తిగా దానిలో లీనమైతే ధ్యానం. ఇంకా అది లేనటువంటి స్థితి, అటు సరస్వతి లేదు, ఇటు నేను లేనటువంటి స్థితికి వస్తే లయం. ఇట్లా ప్రతి దైవానికి కూడా ఇట్లా మనం వెతుక్కునే సంప్రదాయం ఉంటుందన్నమాట. అందుకని గ్రహాల కోసమే వెతుక్కోవటం అనేటటువంటిది ఏదో పియ్యని పట్టుకోవటం లాంటిది. మూలాన్ని పట్టుకోవడం అనేటటువంటి వ్యవహారం అర్థమైతే గ్రహాలు. ఇప్పుడు నాకు సీఎం చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి, నాకు ఈ లోకంలో నేనేం పని చేయక్కర్లే, ఏమైనా కొంచెం చూసుకోవయ్యా అని చెప్పేసి అంటే అన్ని పనులు నాకు ఇంట్లో కూర్చుంటే జరిగిపోతాయి. లోయర్ లెవెల్లో ఉండేటట్టయితే సీఎంను చేరుకోవడానికి ప్రయత్నం చేయడానికి మధ్య మధ్యలో వాళ్ళని పట్టుకోవాలి కదా. పట్టుకోవడం అనేది ఇప్పటి రోజుల్లో చేస్తున్న పని. కానీ మన ఆలోచన విధానం ఎట్లా ఉండాలంటే అక్కడి వాడు మన ఫ్రెండ్ అయ్యి ఉండాలి. అది మన ఫ్రెండ్ అయ్యి ఉండాలి, మనం ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు పని చేసుకుంటారు, మనం పని చేయక్కర్లే కూడా. ఆ లెవెల్లో మనం ఆలోచించగలిగిన స్థితి భారతీయ స్థితి. అందుకని పట్టుకోవడం హయ్యర్ లెవెల్ని పట్టుకోవటం. ఆ లెవెల్లో మనం ఉండేటట్టయితే ఈ మధ్యవర్తిత్వాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా అక్కడ ఆయన చెప్పిన తర్వాత కింది వాళ్ళందరూ వాళ్ళే పని చేస్తారు కదా. చాలామంది ఫలానా దోషాలు ఉన్నాయి, ఈ దోషాలకి ఒక నివారణగా లేకపోతే దోషాలకి చికిత్సగా ఈ ఫలానా గ్రహాన్ని మనం మంచి చేసుకుంటే చాలా మంచిదని చెప్తుంటారు. సూత్రం ఏంటంటే అమ్మా, గ్రహానికి సంబంధించినటువంటి లోపము అనేటటువంటిది ఇన్ఫర్మేషన్. అది జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్. జ్యోతిషం అందుకనే సూచక శాస్త్రం అంటారు. ఇట్స్ నాట్ డెసిషన్, నియమిత శాస్త్రం కాదు అది. ఈ సూచన చేస్తుంది, అయినా నీకు ఏలినాడు శని ఉంది, లేదా శని మహాదశ మొదలైంది. ఏం చేస్తుంది ఇది? శని వచ్చి అడ్డంగా కూర్చుంటాడా? శని అంటే ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆకాశంలో ఉండే ఎక్కడో శనిగ్రహం వచ్చేసి నీ దగ్గరకు వచ్చి పక్కకు వచ్చి నీతో ఒక్కడితో మాట్లాడతాడా? పోని నీకు శని పోయిందయ్యా అని పక్కవాడిని అంటున్నాడు. వాడు పోవటం ఏంటి, వీడికి ఉండటం ఏంటి? అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇదో ఇమేజ్ కదా. శని తత్వం అనేది ఒకటి ఏదో ఉంది ఈ ప్రకృతిలో, ఆ తత్వం నిన్ను పట్టుకుంటుంది, లేదా నువ్వు దాని వైపు వెళ్తావు. నీ కర్మ ప్రకారంగా ఒక శిక్షించవలసినటువంటి కర్మ సమయం వచ్చింది కాబట్టి ఎవరికో ఎప్పుడో నువ్వు చేసినటువంటి దోషానికి ప్రస్తుతం ఈ కాలం నీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.
ఇది చెప్పడానికి జ్యోతిషం ఉంది. శని బాగాలేదు, శనిని పోగొట్టేవాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటే వెంకటేశ్వర స్వామిని పట్టుకొని శని పోతాడు, అంతే కదా. అది ఒకటి దైవ మార్గం. అసలు ఏమవుతుంది శని పట్టుకుంటే అనే పదం ఉపయోగిస్తే నీలో ఉండేటటువంటి బద్ధకము బలహీనతల వల్ల నీలో ఎక్స్క్రేటరీ సిస్టమ్ మొత్తం కూడా డల్ అవుతుంది అని చెప్పడం శనికి సంకేతం. టోటల్ ఎక్స్క్రేషన్ ఆగుతుంది. అది మలమూత్ర సంబంధమైంది కావచ్చు, స్వెట్టింగ్ సంబంధం కావచ్చు, కళ్ళు ముక్కు చెవుల నుంచి వచ్చేది కావచ్చు, ఏదైనా సరే మొత్తానికి శరీరం నుంచి ఎప్పటికప్పుడు మలినాలు వెళ్ళిపోవాలి, పోకుండా తగ్గుతుంది. అది మలినాలు పోవడం తగ్గిపోతే పాపం పెరుగుతుంది కదా. శరీరం లోపల బ్లాక్సే కదా పాపం అంటే. ఈ పాపం పెరుగుతున్నా కొద్దీ మీకు నిర్ణయ శక్తి తగ్గుతుంది ఈ ప్రకృతి లోపల. మనం జీవిత విధానంలో ఇవాటి పని రేపటి పోస్ట్ పోన్, రేపటి ఎల్లుండికి ఒకేసారి అన్ని పనులు పెట్టుకోలేక శరీరం ఇబ్బంది పెట్టుకోవటం, లేదా ఇవే కొంచెం బద్ధకంగా కనుకుంటే లోపల సిస్టమ్స్ను కూడా ఇంత వేగంగా తిరిగేటటువంటి సర్క్యులేషన్ సిస్టమ్ కూడా చూద్దాంలే చేద్దాంలే అని ఇట్లా తిరిగి అక్కడ కూడా కొవ్వు పెరిగి నెమ్మదిగా బ్లాక్స్ వస్తాయి. అప్పుడు ఆ వాడికి బద్ధకం వల్ల గుండెకి నొప్పి వస్తుంది. అంటే ఒకటి వల్ల ఒకటి నొప్పి. అందుకనే రవి హృదయం అంటాం, శని ఏమో ఈ విసర్జక వ్యవస్థ అంటాం. ఈ విసర్జక వ్యవస్థ చేసినటువంటి బద్ధకం వల్ల నొప్పి పడేవాడు ఎవడంటే రవి. హార్ట్ అటాక్ వస్తుంది. అందుకని మూలం ఒక చోట బాధపడేది ఒకరు. అందుకని వీళ్ళిద్దరికి శత్రువులు ఉంటుంటారు. రవికి శని కొడుకే కానీ వీడికి శత్రువు అని చెప్పేసి. ఇది సంప్రదాయం వెనక తత్వం ఇట్లా ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఏదో కథలు చెప్పేస్తాం. ఈ లోక వ్యవహారంలో ఏదో కథ చెప్పేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే మన వాళ్ళు కథా మార్గం తీసుకున్నారు, అదే పురాణం మనకు. కానీ కామన్ మ్యాన్ కన్నా ఎక్కువగా వెనక ఒక తత్వాన్ని ఉపాసించేటట్టయితే ఇప్పటి రోజులు అందరూ చదువుకుంటున్న వాళ్ళు. పూర్వకాలం లోపల చదువు తక్కువ ఉండొచ్చు కాక, అందుకని వాళ్ళకు కథా మార్గం కావాలి. ఇవాళ రోజుల్లో విశ్లేషణ మార్గం కావాలి. ఆ విశ్లేషణ మార్గం ఎప్పుడైతే వచ్చిందో దీని తత్వం ఇది తగ్గించుకో, నీకు శని దశ వచ్చిందనగానే పొద్దున్న లేచి ఫస్ట్ వాక్ చేయి, యోగా చేసుకో, శని వాయుతత్వ గ్రహం కాబట్టి ప్రాణాయామం చేసుకో. ఇవన్నీ చేసేసిన తర్వాత ఇంకా శని ఏంటి, గ్రహం ఏంటి, దాని బాధ ఏంటి, ఇవన్నీ చేసిన తర్వాత నమో వెంకటేశాయ అని రోజు అనుకుంటూ కూర్చో. ఇది ఒకటే మనం చెప్పేది. ఆలోచన నాపు, వెంకటేశ్వరుడు నీకు అన్ని పాపాలు తీసి పారేస్తాడు, నువ్వు అక్కడి నుంచి వదిలిపెట్టకు, ఇదొక్కటి మాత్రం పట్టుకొని కూర్చో అని చెప్పేటువంటి తత్వం మనకు అలవాటు అయిపోయిందంటే అన్నిట్లో ఫ్రీనే. ఇంకా ఈ 4 పనులు వదిలిపెట్టి ఓన్లీ వెంకటేశాయ అన్నా తప్పే. ఇవి కూడా చేయాలి. ఇవి అది చాలా కీలకమైన తప్పనిసరి అవసరం. ఎందుకంటే నువ్వు శరీరంతో ఉన్నావు, ఈ శరీరం భావన ఉంది, ఈ శరీర నిర్వహణ లేకపోయేటట్టయితే ఇది నీకు బద్దకింపజేసేటట్టయితే నువ్వు నమో వెంకటేశాయ కూడా అనుకోలేవు కదా. పడుకుందాం, నా కంటికి నోటికి ఏదైనా ఇస్తే బాగుండని హాస్పిటల్లో పడుకొని కూడా ఉంటుంటాం. అట్లా ఉండకూడదు. ఉన్న 4 రోజుల పాటు ఆనందంగా బతుకుతూ చిట్ట చివరి నిమిషంలో ఇచ్చిన కప్పు కాఫీ హాయిగా తాగేసి బాయ్ అని చెప్పేసి నమో వెంకటేశాయ అనుకుంటూ పోవటమే. కానీ ఉన్న 4 రోజుల లోపల ఈ వ్యక్తి ఏ క్షణం కూడా భగవత్ సాన్నిధ్యాన్ని వదలకూడదు. లోకంలో ఈ శరీరంతో చేయవలసిన కర్మలు ఇవి కూడా ఆగకూడదు. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ సమయంలో తక్కువ పనులు చేస్తున్నాం. మీరు శక్తివంతులు అనుకోండి, మీతో 50 కిలోల బియ్యం పోయాలి. ఇప్పుడు మీరు బాగా శక్తివంతులు అనుకోండి, తీసి ఇసిరేస్తారు. మీరు సాధారణ శక్తివంతులు అనుకోండి, 10 కిలోల వరకు మోస్తున్నాను అనుకున్నారు, అది తప్పనిసరి తీయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. 10 కిలోలుగా దాన్ని విభజన చేసి 5 సార్లు మొయ్యాలి. టైం పోయింది. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, అదే సమయంలో ఇంకా శక్తి తగ్గింది అంటే అప్పుడు ఏం చేస్తున్నారు, ఇంకో 5 కిలోలు విభజన చేసి 20 సార్లు తిరిగారు, అదే 50 కిలోల కోసం. అంటే ఒకే పనిని శక్తివంతుడైన వాడు చేసే విధానం, శక్తిహీనుడైన చేసే వాడి విధానం తేడా ఉంటుంది. ఈ దశలు మీ శక్తిహీనతను శక్తివంతత్వాన్ని గుర్తు చేస్తాయి తప్ప మనం గుర్తు చేసుకొని మళ్ళీ నార్మల్ లైఫ్కు మనం ఎదగాలి అని చెప్పి సూచన చేయడానికి ఈ దశలన్నీ వస్తాయి. ఆ దశను తెలుసుకోవటం, మనని మనం తీర్చిదిద్దుకోవడం ఇంపార్టెంట్ తప్ప అది వచ్చింది కదా నాదేదో అయిపోయింది, ఇది వచ్చేసిందిగా నేను ఆకాశంలో ఉంటాను, ఈ రెండు ఏమీ లేవు. ఎంత గొప్ప దశ వచ్చినా కానీ భగవంతుని నామస్మరణ కానీ లేకుంటే ఆలోచనను అనవసరమైన ప్రదేశాల్లో పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం కానీ తగ్గితే తాను శక్తివంతుడు అవుతాడు. తన ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే ఓ కుండ నిండా నీళ్లు పోయటం లాంటిది మన జీవితం. కానీ మనం ఏం చేస్తున్నామంటే కుండకు రంధ్రాలు పెట్టి కూర్చుంటున్నాం. మన ఆలోచన మార్గం అంతా ఎట్లా ఉంటుందంటే ప్రతి నిమిషం కూడా నల్లాలు తిప్పేసేసి కూర్చోబెట్టడమే. ఎన్ని నల్లాలు తిప్పుతుంటే అంత ఎక్కువగా మనం బలహీనపడటమే. మనకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా తీసిపారేసే విధానాలు. కానీ మనకు అసలు లైఫ్ ఏంటంటే ఈ మన జీవితం అనే కుండని ఎప్పుడు నీటితో నింపి ఉంచాలి. నింపాలంటే ఎనర్జీ చుట్టూ తిరగాలి.
ఎనర్జీ చుట్టూ తిరగటం అంటే అర్థం ఏంటి? ఈ ప్రకృతి ఏం చెప్పింది మీకు? భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, చంద్రుడి చుట్టూ తిరగదు. తనకన్నా శక్తివంతుని చుట్టూ తిరగండి అని చెప్పడానికి భూమి సాక్ష్యం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. నీ పనులు నువ్వు చేసుకో, నన్ను వదిలిపెట్టకు. మరి దేవాలయంలో మనం చేసే ప్రదక్షిణ అది భూమి చెప్పింది కాబట్టి మనం చేస్తున్నాం. దేవాలయంలో గిర్రను 21 సార్లు ప్రదక్షిణ చేసేస్తే పుణ్యం రాదమ్మా. కనెక్టివిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. భూమి ఆ కనెక్టివిటీ ఉంది కాబట్టి భూమికి ఇంత శక్తి వచ్చింది. భూమి మీద ఉన్నాయి, మనమందరం బతుకుతున్నాం హాయిగా. ఈ జలానికి శక్తి, ఈ భూమికి శక్తి అంతా కూడా పరమాత్మ శక్తి. సూర్యుని కిరణమే మనకు పరమాత్ముడు అనుకుంటే ఆ స్థితిని మనం ఊహించుకునేటట్టయితే మన ప్రదక్షిణ ఎక్కడ ఉంది ఇప్పుడు అంటే సమస్యలు, బాధలు, ఒత్తిళ్లు, పరేషాన్, దీని చుట్టూ మన ప్రదక్షిణ ఉండేటట్టయితే మన ఎనర్జీ అక్కడ లాస్ అవుతుంది. మన ఆలోచనలు మనకన్నా ఉన్నత శక్తి దగ్గర పెట్టుకునేటట్టయితే ఈ జీవితం చాలా చిన్నదమ్మా, ఎంత ఈజీగా నిర్వహించవచ్చు ఇది. మనం హాయిగా అట్లా అలవోకగా వెళ్ళిపోతాం. అలవోక పదం కూడా చాలా గొప్పది. అట్లా వెళ్ళిపోతాం, కానీ మనం అట్లా వెళ్ళట్లేదు. మనకు నిత్య ఉపాసన ఏమైందంటే మనం శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అనుకుంటూ కూర్చుంటే లక్ష్మీదేవి మన ఇంటి ముందర కూర్చుంటుంది. మనం అట్లా కాదు కదా, సమస్య సమస్య, పరేషాన్ పరేషాన్, ప్రాబ్లం ప్రాబ్లం అనుకుంటూ కూర్చున్నాం. మరి మన జీవితం అదే. ఎక్కడ దృష్టి కేంద్రీకరించారో ఇప్పుడు మన ప్రదక్షిణ అది మన ప్రదక్షిణ అది. అందుకని మన శరీరంలో, మనసులో ఉండేటువంటి శక్తిని కోల్పోకూడదు. ఆ శక్తిని కోల్పోయే వైపు మనిషి వెళ్తున్నాడు. వెళ్లకుండా మనం ఆపి భగవంతుడి వైపు నిర్వహించడం అనేది కథలు ఎందుకు తీసుకొచ్చారు, ఇన్ని సాహిత్యంలో ఎందుకు వచ్చాయంటే అటువైపు లీడ్ చేయబడేటట్టయితే ఆ శక్తి వీనికి ప్రసరించబడితే 3 ఉంటాయి. ఇది ఎనర్జీ, ఇది దేహం, మధ్యలో ప్రసారం అనేది మనస్సు. ఈ దేహమే మలినంగా ఉంది ఇప్పటికీ, దీన్ని ప్యూరిఫై చేయాలి. ఈ మధ్య లోపల ఉండేటటువంటి ఈ మనస్సు అనేటటువంటిది కర్మలతో కూడుకున్నటువంటి మనస్సు. ఇది ఎన్నో పేరుకొని పోయిన విషయాలు ఉన్నాయి. వాటిని తవ్వాలి అంటే మీకు ఇప్పుడు ఒక పెద్ద నల్లా నుంచి నీళ్లు గట్టిగా కొట్టారనుకోండి, అన్ని పైపుల్లో ఉండేటటువంటి మట్టి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది కదా. అందుకని ఇక్కడ పట్టుకోండి అని చెప్పడం అనేది లక్ష్యం. ఇది పెద్ద పైపు, ఈ పెద్ద ఫోర్స్ఫుల్ ఎనర్జీ అన్నమాట. ఇక్కడ కనుక పట్టుకునేటట్టయితే ఈ దీంట్లో ఉండేటటువంటి మలినం అంతా ఒకేసారి కొట్టుకొని పోతుంది అని. మరి కనీసం ఇక్కడి నుంచి చేసేటట్టయితే ప్రయత్నపూర్వకంగా తవ్వుతుండాలి. తవ్వుతున్న సందర్భంలో ఒకసారి మంచి వాసన వస్తుంది, ఒకసారి మరి లోపల పేరుకొని పోయింది కదా, ఇప్పటికే సెడిమెంట్ కదా, ఇది పాపం అంటాం. ఈ పాపాన్ని తవ్వుతూ ఉంటున్న కొద్దీ మనకు కొంచెంసార్లు వేరు రకాల వాసనలు వస్తాయి. భూమి తవ్వుతుంటే వేరు రకాలుగా ఉంటున్నట్టుగా ఆ వాసనలన్నీ మనం పెట్టుకున్నవే కాబట్టి ఆ జీవితంలో ఆయా కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ పట్టుకున్న వానికి గట్టిగా పట్టుకుంటే తాత్కాలికంగా సమస్యలు ఉన్నా కానీ శాశ్వతంగా మాత్రం అవి వెళ్ళిపోతాయి. మూలాన్ని పట్టుకోవాలి. గురుగారు ఎంత గొప్పగా విడమర్చి చెప్పారంటే మనిషి సంకల్పాలకి, మనిషి ఎరుకతో జీవించడానికి మధ్యలో గ్రహాలకి, గ్రహస్థితులకి, జాతకాలకి, అలాగే భగవద్ ధ్యానానికి అన్నిటికీ ఒక ఎక్కడైనా పొరలుంటే కూడా అవి తొలగిపోయేలా అందమైన ఒక పూలహారంతో గుచ్చి చూపించారు ఈరోజు ప్రేక్షకులకి. మీకు ధన్యవాదాలు గురుగారు. ఇది ఈనాటి గురుదేవ భవ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. విగ్రహ ఆరాధనలో ఉండే ఆంతర్యం ఏమిటి? ఈ ప్రకృతి శక్తులను ఆరాధించేటటువంటి విధానంలోనే ఈ శక్తి ఆరాధన ఉంది. ఈ రకమైన తత్వంతో మీరు గణపతిని చూసేటట్టయితే గణపతిని ఉత్తరముఖంగా తలకాయ, దక్షిణముఖంగా కాళ్ళు పెట్టినటువంటి ఒక గణపతిని భూమి అనేటటువంటి గ్రహం లోపల కళ్ళు మూసుకొని ఉపాసించి చూడండి.